హాయ్ అండి, అందరికీ నమస్కారం. సోషల్ మీడియాలో ఒక దాడికి సంబంధించిన వీడియో చాలా అంటే చాలా బాగా వైరల్ అవుతుందండి. ఆ దాడిలో ఉన్నది ఎవరు, గాయపడిన వ్యక్తి ఎవరు అంటే కనుక పాస్టర్ అభినయ్ దర్శన్. ఎస్, మీరు విన్నది నిజమేనండి. ఆయన రీసెంట్గా భరోసా అనేటువంటి పార్టీని కూడా పెట్టడం జరిగిందండి. పాస్టర్ అభినయ్ దర్శన్ తెలుగు రాష్ట్రాల్లో బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. మేబీ రేపు ఎల్లుండో ఈ 2 రోజులలో పాదయాత్ర చేయబోతున్నారండి. కానీ ఇంతలోగా కారు రిపేర్ అయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం చింతపల్లి మండలం నీరుతోటపాలెంలో ఇష్యూ జరిగింది. పాస్టర్ అభినవ్ దర్శన్ నీరుతోటపాలెం నుంచి చింతపల్లి మండలానికి తన అనుచరులతో కలిసి బయలుదేరారండి. ఆ ఏరియా మొత్తం ఫారెస్ట్ ఏరియా. చూస్తానికి మాత్రం చెట్లు, చేమలు, గుబుర్లు, అడవి. ఆ సిచ్యువేషన్ కూడా అలాగే ఉందన్నమాట. మార్గం మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు హెల్మెట్లతో, మాస్కులతో ధరించి అభినయ్ దర్శన్ కారుపై దాడి చేయడం జరిగింది. కోడిగుడ్లతో దాడి చేశారండి. అద్దాలను పగలగొట్టారు. అటు పాస్టర్ అభినయ్ దర్శన్తో పాటు ఉన్నటువంటి అనుచరులను బయటికి లాగి వాళ్ళ మీద దాడి చేసి అభినవ్ దర్శన్ని ఉరికిచ్చి మరీ కత్తులతో, రాళ్లతో దాడి చేసి మరీ విచక్షణ రహితంగా రక్తపు మడుగులలో పడేశారు. ఘోరమండి ఆ సిచ్యువేషన్. దానికి సంబంధించినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో చూస్తుంటే ఒళ్ళు గగ్గుర పొడుస్తుంది. ఏ సమాజంలో ఉన్నారా బాబు అనిపిస్తుంది. రేయ్ మీకోసం అక్కడ ప్రాణాలు ఇస్తారా, దేశ బార్డర్లో ఆర్మీలు ప్రాణాలు ఇస్తారా, బట్ మీరేంట్రా ఒకరికొకరు పగలు పెంచుకొని కత్తులతో, రాళ్లతో నరుక్కొని చేస్తున్నారు. చీదీ నమ్మ బతుకు వద్దో, మారాలి. మన బతుకులు మారాలి. శాంతియుతంగా బతకడం నేర్చుకోవాలి. ఆ మార్పు ఎక్కడి నుంచో రాదండి, మన నుంచి, మన బ్లడ్లో ఉన్నటువంటి మన నుంచే వస్తుంది. ఘోరమండి. రీసెంట్గా పాస్టర్ ప్రవీణ్ పాగడాల గారు చనిపోవడంతో చాలామంది ఆవేదనకు, బాధకు, ఉద్రిక్తతకు గురయ్యారు. బట్ ఇప్పుడు ఈ పాస్టర్ పరిస్థితి మాత్రం చాలా సీరియస్గా ఉందండి. ఎందుకు జరిగింది గొడవ ఏంటనేది, దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఏంటనేది ఇప్పటి వరకు కూడా ఆచూకీ రాలేదు. బట్ దాడి చేసేటప్పుడు ఆ దుండగుల్లో ఒకడు అన్నాడంటండి, మత ప్రచారాలు చేయడానికి వచ్చారా, ఏ విధంగా మత ప్రచారాలు చేస్తారో చూస్తారా నా కొడుకులారా అన్నట్టు మాట్లాడి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఎవరు చేశారు, ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఎవరు అనేటువంటి ఆచూకీ ఇప్పటి వరకు కూడా ఒక ప్రశ్నార్థకంగానే మిగిలింది. పాస్టర్ గారికి గతంలో కూడా చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయటండి, కానీ ఇంత సీరియస్గా పట్టించుకోలేదట. ఏంటో ఇలా నరుక్కుంటూ పోతే, పగలు ప్రతీకారాలు పెంచుకుంటూ పోతే భూమి మీద ఒక్క జీవరాశి కూడా మిగలదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రాణాలకు విలువ లేకుండా అయిపోయింది ఈ రోజులలో.